మనిషిని నిలబెట్టే ఏకైక అవయవం వెన్నుపూస. అదే మనిషి ఉనికికి ఆధారం. అది పనిచేయకపోతే అంతా గల్లంతే. అయితే ఇవాటి రోజుల్లో జనాలకు వాళ్ళు చేసే పనుల వల్ల వెన్నునొప్పి సర్వసాధారణమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వెన్నునొప్పికి చాలా కారణాలున్నాయి. ఎక్కువసేపు కూర్చోవడం, సరిగ్గా లేని భంగిమ, పనిలో రోజంతా డిస్క్ మీదే కూర్చోవడం లేదా తక్కువ శారీరక కదలికలు వెన్నునొప్పికి కొన్ని సాధారణ కారణాలు. కారణం ఏదైనా వెన్నునొప్పి చాలా బాధిస్తుంది. మనిషి శరీరానికి ఒక ఆకృతి రావడానికి ఉపయోగపడే వెన్నుపాములో 33 వెన్నుపూసలుంటాయి. మెడ భాగంలో C1 నుంచి C7 వరకు మొత్తం 7 వెన్నుపూసలు. ఆ తర్వాత రొమ్ము భాగంలో ఉండే 12 వెన్నుపూసలు D1 నుంచి D12. ఇక నడుము భాగంలో ఉండే వెన్నుపూసలు 5. అవి L1 నుంచి L5. ఆ తర్వాత కాలి ఎముకలకు ముందు ఉండే వెన్నుపూసలను S1 నుంచి S5గా పిలుస్తారు. ప్రతి 2 వెన్నుపూసల మధ్య మెత్తని గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. దీనినే డిస్క్ అంటాం. దీని పైభాగం గట్టిగా ఉన్నా లోపల జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. డిస్కులు వెన్నుపామును షాక్స్ నుంచి రక్షిస్తాయి. డిస్కులు జారడం వల్ల గాని అవి అరిగిపోవడం వల్ల గాని నొప్పి మొదలవుతుంది. వెన్నుపూసల నుంచి బయలుదేరే నాడులన్నీ కలిసి పిరుదుల భాగంలో ఒక్క నాడిగా ఏర్పడి కాలి కింది భాగంలోకి వెళ్తాయి. ఈ నరాన్నే సయాటిక నరం అంటారు. డిస్క్లో సమస్యలు ఉన్నప్పుడు ఏర్పడే ఏ నడుం నొప్పి అయినా ఈ సయాటిక్ నరం గుండా కాలిలోకి పాకుతూ వెళ్తుంది. అందుకే డిస్కుల వల్ల కలిగే ఈ నడుం నొప్పిని సయాటిక నొప్పి అని కూడా అంటారు. డిస్క్ ఔటర్ భాగాన్ని యాంగ్లాన్ ఫైబ్రోసిస్ అంటారు. డిస్క్ లోపల ఉండే ఫ్లూయిడ్ను న్యూక్లియర్ సెల్పోజెస్ అంటారు. వెన్నుపూస డిస్క్ అనేది షాక్ అబ్జర్వర్ తరహాలో పనిచేస్తుంది. మనం బండి మీద వెళ్ళేటప్పుడు గతుకులు వచ్చినప్పుడు మనల్ని షాక్ అబ్జర్వర్ కాపాడినట్లే మన శరీరంలో కూడా వెన్నుపూస డిస్క్ అదే తరహాలో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ డిస్క్ అనేది మనకు మొబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. 2 వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ జారడాన్ని డిస్క్ ప్రోలాప్స్ లేదా స్లీప్ డిస్క్ అని గానే అంటారు. డిస్క్ జారడం అంటే గిన్నె లాంటి నిర్మాణం మొత్తం పక్కకు జారిపోతుందని అనుకుంటారు. కానీ డిస్క్ పై భాగంలో పగులులా ఏర్పడి లోపలున్న జెల్లీ పదార్థం బయటకు వస్తుంది. ఇది డిస్క్ వెనుక ఉన్న సైప్నల్ నరంపై ఒరిగిపోతుంది. దానివల్ల నరం ఒత్తిడికి గురై నొప్పి వస్తుంది. ఇదే అన్ని సమస్యలకు కారణమవుతుంది.